ఈ వీడియో వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ రోజున మనం మాట్లాడుకునే సబ్జెక్టు 3 రకాల తీర్పులు, ముగ్గురిచ్చే తీర్పులు. తండ్రి అయిన దేవుడైన యెహోవా ఇచ్చే తీర్పు, యేసుక్రీస్తు ఇచ్చే తీర్పు, పరిశుద్ధుల తీర్పు. 3 రకాల తీర్పుల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సింది. యేసు ప్రభు తీర్పు తీరుస్తాడు అని అంటారు. యాక్చువల్గా యేసు ప్రభు తీర్చే తీర్పు ఏంటి? పరిశుద్ధులు తీర్చే తీర్పు ఏంటి? దేవుడైన యెహోవా, తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు తీర్చే తీర్పు ఏంటి మనం ఈరోజు తీసుకుంటాం. కీర్తనలు 105 అధ్యాయం 7వ వచనంలో ఈ మాట ఉంది. నేను చదువుతాను, వినండి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి. ఆయన అంటే ఇక్కడ యెహోవా, పైన ఆయన మన దేవుడైన యెహోవా ఉంది. ఆయన యెహోవా దేవుని యొక్క తీర్పులు భూమి అందంతా జరుగుతున్నవి. ఇది మనం భూమి మీద మనుషుల్ని దేవుడు అలా వదిలేలేదు. ఎక్కడికక్కడ తీర్పు తీరుస్తున్నాడు. దేవుడి బిడ్డలైనా అన్యులైనా ఆయన భూమి మీద అప్పుడప్పుడు తీర్పు తీరుస్తూనే ఉన్నాడు. ఆయన తీర్పు తీర్చకుండా ఉంటే భూమి మీద పాపం ఈ పాటికి చాలా ఎక్కువ, చాలా పీక్ స్థాయికి వెళ్ళిపోయేది. ఓకే, భూమి మీద యెహోవా తీర్పు తీరుస్తాడు, గుర్తుపెట్టుకోండి. భూమి మీద మానవుడు బతుకున్నంత కాలం యెహోవా తీర్పులు, జడ్జిమెంట్స్. తీర్పు అని ఎందుకన్నామంటే తీర్పు తీర్చకుండా ఏ న్యాయాధిపతి శిక్ష విధించలేడు. తీర్పు తర్వాత శిక్ష ఉంటుందన్నమాట. గమనించండి. తీర్పు తీర్చాడంటే నెక్స్ట్ తీర్పు తీర్చడం అంటే శిక్ష విధించడం. భూమి అందంతటా ఆయన తీర్పులు జరుగుతున్నవి అని దేవుడి వాక్యం. సరే, యేసు ప్రభు వారి తీర్పు యోహాను సువార్త 5వ అధ్యాయం 27, 28 వచనాలు. యోహాను సువార్త 5వ అధ్యాయం 27, 28 వచనాలు చదువుతాను, వినండి. ఆయన మనుష్య కుమారుడు గనక తీర్పు తీర్చుటకు ఆయనకు అధికారం ఇవ్వబడెను. యేసు ప్రభు కూడా తీర్పు తీర్చడానికి అధికారం పడింది. ఎప్పుడు దీనికి ఆశ్చర్యపరకుడి. 8వ వచనం మీరు చదివితే, ఆయన శబ్దం విని సమాధుల్లో ఉన్న వారందరూ మేలుకొని, మేలు చేసిన వారు మేలు పొందుతారకు, కీడు చేసిన వారికి కీడు పొందుతారు, తీర్పు పొందుతారు. ఇక్కడ ఈయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు అధికారం ఇవ్వబడి అని చెప్పి, ఆ తీర్పు ఎప్పుడు రా అంటే ఇది ద గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్. ఈ తీర్పు తీర్చిన తర్వాత, అంటే ఇది 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ప్రజలందరినీ తీర్పు తీర్చి మేలు పునరుద్ధానంకి వెళ్ళినోళ్ళు అటు పైకి వెళ్ళిపోతారు. 1000 ఏళ్ల పరిపాలన ముందు కూడా పైకి వెళ్తారు పరిశుద్ధులు. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత భూమిని ఆకాశం నాశనం చేయనప్పుడు భూమి మీద ఆయన నమ్మిన బిడ్డలు ఉన్నారు, ఆయన వ్యతిరేకించిన బిడ్డలు ఉన్నారు. అందు గురించి మేలు చేసిన వారికి టోటల్గా వైట్ థ్రోన్, గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అంటారు. ఇక్కడ నరకానికి వేస్తాడు, పరలోకాన్ని తీసుకుంటాడు. ఇది గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్. చదువుతాను చూడండి. ప్రకటన 20వ అధ్యాయం 11 నుంచి 15 వరకు. మరియు ధవళ సింహాసనంను దాని యందు ఆసీనుడైన ఒకరిని చూస్తుంది. ఇదే వైట్ థ్రోన్ జడ్జిమెంట్. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం చదువుతాను చూడండి. మరి అంతటా ఇది తర్వాత చదువుకుందాం. ధవళ సింహాసనం వేయబడి, అంటే ద వైట్ థ్రోన్ జడ్జిమెంట్. ఇక్కడ తీర్పు తీర్చి మానవాళ్ళని మొత్తాన్ని, నమ్మని వాళ్ళని తీర్పు తీర్చి నరకానికి వేయడం. 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభువుని వెంబడించిన బిడ్డలు ఉన్నారు. 1000 ఏళ్ల పరిపాలన ఎండలో భూమిని నాశనం చేసినప్పుడు అక్కడ యేసుప్రభు నమ్మిన బిడ్డలు కూడా భూమి మీద ఉన్నారు. యేసుప్రభు తిరుగుబాటు చేసిన వాళ్ళు కూడా భూమి మీద ఉన్నారు. యేసుప్రభు నమ్మిన బిడ్డల్ని ఆయన జీవ పునరుద్ధానానికి ఆయన వ్యతిరేకించిన, ఆ 1000 ఏళ్ల పరిపాలన వ్యతిరేకించిన వాళ్ళు మాత్రమే కాదు, అంతకుముందు ఆదాము నుంచి ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి లాగి, సమాధుల్లోంచి, భూమిలోంచి బయటికి లాగి, సముద్రంలో చనిపోతే సముద్రం తన మూతులను అప్పచెప్తుంది ఉంది, భూమి తన మూతులను అప్పచెప్తుంది. అంత తీర్పు తీర్చి నరకంలో వేస్తాడు. అది యేసు ప్రభు వారు ఫైనల్ తీర్పు ఆయన ఇస్తారు. నరకాన్ని పంపించే తీర్పు గుర్తుపెట్టుకోండి. భూమి మీద తీర్పులు తండ్రి అయిన దేవుడు యెహోవా తీరుస్తాడు. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం మనం. ప్రకటన 20వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన 20వ అధ్యాయం 4వ వచనం. అంతటి సింహాసన నములను చూచితిని.
సింహాసనములు ప్లూరల్, సింహాసనములు చూచిదని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. ఇంగ్లీష్లో ఏముంటుందంటే దేవర్ గివన్ అథారిటీ టు జడ్జ్, విమర్శ చేయటానికి, జడ్జిమెంట్ చేయడానికి. ఇది ఎక్కడరా అంటే 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభంలో 7 ఏళ్ల పరిపాలన శ్రమపడి తిరిగి లేచిన ఉంటారు. ఆయనతో పాటు ఎత్తబడిన 7 ఏళ్ల పరిపాలన కంటే ముందు ఎత్తబడిన పరిశుద్ధులు ఉన్నారు. వీళ్ళందరూ యేసుప్రభుతో తిరిగి రాజ్యం ఏళ్తాం. 1000 ఏళ్ల పరిపాలన, ఈరోజు యేసుప్రభు ఎత్తబడిన వారు పరిశుద్ధులు యేసుప్రభు తిరిగి వస్తారు. వారిలో అనేకులను దేవుడు ఈ భూమిని 1000 ఏళ్ల పరిపాలనలో జడ్జీలుగా విమర్శ చేయటకు అక్కడ చూడండి, ఆసనము కాదు, అంతటా సింహాసనములను ప్లూరల్ చూచితిని వాటి మీద ఆసీనులై ఉండు వాడికి కాదు, ఆసీనులై ఉండు వారికి. చూడండి అక్కడ ప్లూరల్, అనేకులు కూర్చుంటారు. ఇది ఎక్కడరా అంటే 1000 ఏళ్ల పరిపాలన. గమనించండి, భూమి మీద మనుషులంతకాలం దేవుడు, తండ్రి అని దేవుడు తీర్పు తీరుస్తుంటాడు. అదేంటో నేర్చుకుందాం. 1000 ఏళ్ల పరిపాలనలో యేసు ప్రభుతో పాటు అనేకమైన పరిశుద్ధులు కూడా సింహాసనం వేయబడతాయి. ఎక్కడికక్కడ జడ్జిమెంట్ చేయడానికి. ఇండియాలో విశాఖపట్నంలో, తుని, ఏలమంచి లేకపోతే అనంతపురం, కడప, ఎక్కడికక్కడ దేవుడు తన కోసం శ్రమపడిన బిడ్డలుని సింహాసనంలో ఏర్పాటు చేసి జడ్జిలుగా పెడతారు. జడ్జిమెంట్ దేవుడి బిడ్డలే ప్రపంచాన్ని జడ్జిమెంట్ చేస్తారు 1000 ఏళ్ల పరిపాలనలో. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఫైనల్ జడ్జిమెంట్, తుది తీర్పు, అంటే నరకాన్ని పంపించడం చేసే ఆ తీర్పు మాత్రం యేసుప్రభు మాత్రం చేస్తారు. గమనించండి, ఇన్ని రకాల తీర్పులు ఉన్నాయి. ముందు వీటిలో మనం యేసుప్రభు చేసే గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్, ధవల సింహాసనం కూర్చొని ఇచ్చే తీర్పు, అది ప్రకటన 20:11-15 వరకు ఉంది. మనం చదువుకోండి. ఈ తీర్పు 1000 ఏళ్ల పరిపాలన తర్వాత. ప్రకటన 24 అంతటి సింహాసనము చూచితిని, సింహాసనం వేయబడ్డ విమర్శ చేయడానికి వారికి కూడా అధికారం ఇవ్వబడింది. వారు ఎవరంటే యేసు ప్రభుతో పాటు శ్రమపడి చనిపోయి తిరిగి వచ్చిన పరిశుద్ధులు, లేకపోతే యేసు ప్రభు కోసం జీవించి రెండో రాకలు ఎత్తబడి మరి తిరిగి కిందకు వచ్చిన, యేసు ప్రభు కిందకు వచ్చిన పరిశుద్ధులు. ఈరోజు నా మెయిన్ టాపిక్ ఏంటంటే దేవుడైన యెహోవా తీర్పులు. ఈయన తీర్పులు 2 రకాలు. విశ్వసించిన వారికి, అంటే నమ్మని అన్యులకు ఇచ్చే తీర్పు. విశ్వసించిన వారికి, దేవుని నమ్మి ముందుకు వెళ్తున్న వారు తప్పులు చేస్తే కూడా తీర్పు తీరుస్తాడు అనడం కంటే సరి చేస్తాడు అనడం కరెక్ట్ వర్డ్. సరే, ముందు తండ్రి అయిన యెహోవా యొక్క తీర్పు గురించి మనం మాట్లాడుకుందాం. ఆదికాండం 15:16. అబ్రహాముకు అబ్రహాము దేవుడిని బలి ఇచ్చి దేవుడి మాటల కోసం కనిపెడితే అబ్రహాముతో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, అబ్రహామా, నీ 4వ తరం వారు ఇక్కడికి వస్తారు. మరలా అబ్రహాం కనాన్లో ఉన్నాడు. అబ్రహాం కనాన్ నుంచి బయటికి రాలే, అబ్రహాం కనాన్లో ఉన్నాడు. చూడు యేసుప్రభు అంటున్న మాటలు వినండి. అమోరీయుల అక్రమము ఇంకా సంపూర్తి కాలేదు గనక నీ 4వ తరం వారు ఇక్కడకు మరలా వచ్చేదని నిశ్చయముగా తెలుసుకొనవలెను. దేవుడు మాట విని ఊరు అనే ప్రదేశం నుంచి బయలుదేరి వచ్చి కనాన్కి వచ్చేస్తే దేవుడు కనాన్ ఇచ్చేయాలి ఆయనకి. అబ్రహాం తన మాట ప్రకారం యేసుప్రభు దేవుడు చెప్పిన దాని నమ్మకంలో కనాన్ వచ్చి కనాన్ ఇవ్వబడాలి. అబ్రహామా, కనాన్ నీకు ఇవ్వబడదు, నీకు ఇవ్వబడింది, కానీ నీ 4వ తరం వారు చేతికి అప్పచెప్తాను దీన్ని. ఈ 4 తరాలు ఎందుకు వెయిట్ చేయాలి? పాపం వచ్చిన అబ్రహాంకి అప్పచెప్పాలి కనాన్ని. 4వ తరం వరకు ఎందుకు వెయిట్ చేయాలంటే ఒక మాట ఉంది, అమోరీయుల అక్రమం ఇంకా సంపూర్తి కాలేదు కనుక. చూడండి, దేవుడు ఎంత మంచోడంటే అబ్రహాంకు వాగ్దానం చేసినంత మాత్రాన కనాన్లో ఇంకా మంచితనం మిగిలింది, కనాన్లో ఇంకా దేవుని యొక్క భయం నిలిచింది. సో దేవుడు అబ్రహాం వాగ్దానం చేశాడు కాబట్టి కనాన్ అతను నాశనం చేసేసి అబ్రహాంకి ఇచ్చాడు. వారిలో ఇంకా పాపభీతి ఉందనడానికి ఒక చిన్న ఉదాహరణ మీకు చూద్దాం. చూడండి, ఆదికాండం 26:10-11 మనం చూస్తే, ఇస్సాకు
తన భార్య భయపడి అబీమెలెకు రాజుకి చెల్లి అని చెప్పి ఇచ్చేస్తాడు. చెల్లి వివాహం చేసుకోవడానికి అబీమెలెకు మా చెల్లి అని చెప్తాడు. కానీ ఇస్సాకు తన భార్య అయిన రెబ్కాతో సరసాలాడడం చూసి అబీమెలెకు చూసి భయపడతాడు. చూడండి 26 అధ్యాయం 10-11 వచనం చదువుతాం చూడండి. నీవు మాకు చేసిన ఈ పని ఏమిటి? ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయంగా శయనించవచ్చునే, అప్పుడు నీవు మా మీదకి పాతకము తెచ్చిన వాడు ఓదు కదా అని. ఒరే బాబు, చెల్లని చెప్పావు, నీ భార్యని చెప్పలేదు నువ్వు. పొరపాటున ఎవడైనా పెళ్లి చేసి నీ భార్యని కూడా ఎవరైనా పెళ్లి చేసుకుంటే మా మీదకి ఎంత నష్టం వచ్చేది, ఎంత పాతకం వచ్చేది. ఎంత పాతకం అంటే దేవుని యొక్క శిక్ష మా మీదకి వచ్చేది. భలేవాడు అయ్యా నువ్వు. ఇంకా పొరుగువాడి భార్యను పెళ్లి చేసుకున్న పొరుగువాడి భార్యని చూడకూడదు అనే ఒక అభిప్రాయం ఇంకా ఆ ఫిలిస్టీన్లో అప్పుడు ఇంకా ఉంది. ఫిలిస్టీన్లో అప్పటికి ఇంకా దుర్మార్గులు కాలేదు. మీకు అర్థమైంది? సో అందుగురించే అక్రమం సంపూర్తి అయ్యేంతవరకు దేవుడు, నువ్వే దేవుడు బిడ్డవి, అవతల అన్యుడు, ఆడు అన్యుడు కాబట్టి అన్యాయంగా ఆడి మీదకి వెళ్ళిపోతే దేవుడికి న్యాయం తీరుస్తాడంటే లేదు. దేవుడు ఆడికే న్యాయం తీరుస్తాడు. వాడి పక్షాన్ని న్యాయం ఉంటే వాడికే న్యాయం తీరుస్తాడు, నీకు తీర్చడు. నువ్వు దేవుడు బిడ్డవైనా నువ్వు అన్యాయం చేస్తే గుర్తుపెట్టుకో. ఇవి తండ్రి అయిన దేవుడు తీర్పులు. ఖచ్చితంగా ఆడు బలహీనుడని నువ్వు దేవుడు బిడ్డవని, ఆడు అన్యుడని నువ్వు ఆడు బలహీనుడని ఆయన కనుక నువ్వు మోసం చేస్తే జాగ్రత్త, నువ్వు తనులు తింటావు. నువ్వు విశ్వాసానంత మాత్రానే తప్పించుకోలేదు, తింటావు. దేవుడు తీర్పు తీరుస్తాడు. జరిగే అబ్రహాం దేవుడు నమ్మిన దేవుని హృదయానుసారుడైన దావీదు ఉరియా భార్యను ఆ భర్తను ముందు పెట్టి చంపించి ఉరియా భార్యను తీసుకొచ్చాడు. దావీదు దేవుని హృదయానుసారుడు. వదలే. శిక్ష దావీదు మీద వేస్తే దేవుడికి తీర్పు తీర్చినప్పుడు తీర్పు తీర్చడం అంటే నెక్స్ట్ శిక్ష అనమాట. తీర్పు తీర్చడం అంటే నెక్స్ట్ శిక్ష వేస్తాడనమాట. కొంతమందికి వాళ్ళకి రోగం వస్తే పట్టించుకోరు, చచ్చిపోతారు హాయిగా. వాళ్ళ భార్యకు రోగం వస్తే తట్టుకోలేరు, వాళ్ళ బిడ్డకు రోగం వస్తే తట్టుకోలేరు. దేవుడు తెలుసు ఎవరిని ఎలాగో శిక్షించాలి. శిక్ష అంటే వాడికి నిజంగా వాడికి బాధ కలగాలి, పెయిన్ కలగాలి. అందుగురించే ఆ ఉరియా భార్య గర్భవతి అయితే ఆ గర్భం ఆ పుట్టినవాడు రోగి చనిపోయినప్పుడు ఉపవాసం ఉంటాడు. 10 రోజులు ఉపవాసం ఉంటాడు. చనిపోయిన తర్వాత ఉపవాసం మానేస్తాడు. ఇక్కడ తండ్రి యొక్క తీర్పులు భూమి మీద ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నిర్గమకాండం 1వ అధ్యాయం 22వ వచనం. మోషే పుడుతున్న రోజులు అవి. ఫరో ఏం చేశాడంటే చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. హెబ్రీల్లో పుట్టిన ప్రతి కుమారుడు నదిలో పారివేయడి, ప్రతి కుమార్తెను బతకనేయడి అని తన జనులకు అందరికీ ఆజ్ఞాపించను. హెబ్రీల్లో ఎవడైనా మొగోడు పుట్టి తీసుకెళ్ళి నైల్ నదిలో పారేయండి, ఆ నీళ్ళలో పారేయండి అని చెప్పాడు. తండ్రి అయిన దేవుడు ఊరుకోలే. తండ్రి అయిన దేవుడు తీర్పులు నువ్వు ఏ కొలతో తీర్పు తీర్చావో అదే కొలతో నీకు తీర్పు తీర్చబడుతుంది. చూడండి, మోషేని పంపాడు, మోషే అద్భుతాలు చేశాడు, బయటికి తీసుకొచ్చాడు జనాల్ని. దేవుడు లెక్కలు ఇంకా సరిపోలే. ఇంకా దేవుడు తీర్పుకు, వాడు చేసిన తప్పుకి తగిన తీర్పు వాడు పొందలేదు. ఇంకా చూడండి, ఇక్కడ 14వ అధ్యాయం 23 వచనం చూడండి. మోషే ఎర్ర సముద్రం తెలుసు, ఎర్ర సముద్రం పాయలవుతుంది. మోషే జనమంతా వెళ్ళిపోతారు. నెక్స్ట్ వెనకాల ఐగుప్తు సైన్యం అంతా ఈ సముద్రం మధ్యలోకి వస్తారు. నిర్గమకాండం 14వ అధ్యాయం 23వ వచనం. ఐగుప్తీయులు ఫరో గుర్రములు, రథములు, రౌతులు వారిని తరుమువారు తరిమి సముద్రం మధ్యకు చేరిరి. తర్వాత 14వ అధ్యాయం 27వ వచనం, 27-28 వచనం చదువుతాను వినండి. మోషే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలంతో తిరిగి పొర్లేను గనక ఐగుప్తుల చూచి వెనకకి పారిపోయేది. అప్పుడు యెహోవా సముద్ర మధ్యమున ఐగుప్తులను నాశనము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథమును, రౌతులను, వారి వెనక సముద్రంలో వచ్చిన వారిని, ఫరో యొక్క సర్వసేనను కప్పివేశాను. వారిలో ఒక్కడైనా మిగిలి ఉండలేదు. దేవుడు అన్యాయం. తండ్రి అని దేవుడు తీర్పులు బైబిల్లో క్లియర్గా ఉంది. భూమి అందంతటా ఆయన తీర్పులు జరుగుచున్నవి. వదలడు. మరి యేసు ప్రభు వారు మన తరపున తీర్పు తీర్చబడ్డాడు. ఎస్, దాని గురించి మాట్లాడతారు. ముందు తండ్రి అయిన దేవుడు ఎవరిని, నువ్వు క్రైస్తవుడైన దేవుడు నమ్మినంత మాత్రం అన్యాయం చేస్తే తప్పించుకో.
వాడు అన్యుడు నీ మీదకి వచ్చాడంటే అసలు ఇంకా ఎక్కువ తప్పించుకోలేడు. తన నువ్వు ఆయన కనుగుడ్డు, నిన్ను ముట్టుకున్నవాడు ఆయన కనుగుడ్డు ముట్టుకున్నాడు. దేవుడు ఊరుకోడు. నాకు ఒక సంఘటన తెలుసు. మా ఒక విశాఖపట్నం ఒక దేవుని పిల్లలు, దేవుని బైబిల్తో గల కుటుంబం అది. ఆ కుటుంబంలో పక్కన ఒక అన్యుల కుటుంబం. వాటిలో రెండవ కుర్రోడు ఆడు చాలా కొంచెం అన్ని రౌడీ పనులు, చెత్త పనులు చేస్తుంటాడు. పాపం ఈ కుటుంబం, ఈ దేవుని నమ్మిన కుటుంబంలో ఆడపిల్లలందరూ మేడ మీద ఒక గదిలో వాళ్ళు చదువుకొని రాత్రులు కంబైన్ స్టడీ చేసి పడుకునేవారు ఆ గదిలో. వీడు వెళ్ళి ఏం చేసేవాడు అంటే రాత్రి 12-1 గంటల టైంకి వెళ్ళి వెనక నుంచి దానికి మెట్లు ఉంటాయి, వెనక మెట్లు ఎక్కి కర్ర తీసుకొని ఆ అమ్మాయిల్ని ఇలా పొడిచి పరిగెట్టి పారిపోతుండేవాడు కర్రతో ఆ కిటికీలోంచి. దేవుని పిల్లలు ప్రార్థన చేసుకున్నారు, ప్రభా నువ్వే తీర్చు ప్రభా, మేము వాడితో దెబ్బలాడలేము చెప్పలేము అని. అలా 2 సార్లు చేశాడు. వీళ్ళు దేవుడికి అప్పచెప్పుకున్నారు. గమనించండి, అన్యాయం చేయడానికి త్వరపడద్దు. నువ్వు దేవుడి విశ్వాసం అయితే నీకు తొందరగా ముందు పడతాయి, నీకు అన్యుల కంటే ముందు నీకు పడుతుంది దెబ్బలు. అయితే దేవుని కుటుంబం మీద కూర్చొని అన్యులకి ఇంకా భయంకరమైన వాళ్ళకి శిక్ష తొందరగా వస్తారు. దేవుని పిల్లలు, ఆడపిల్లలు, చదువుకుంటున్న పిల్లలు, పాపం డిగ్రీ చదువుకుంటున్న పిల్లలు, వాళ్ళంతా అలా రాత్రులు పడుకుంటే వెనక నుంచి మెట్లుంటే ఎక్కి ఆ మెట్లకి ఈ కిటికీ ఉంటుంది అనమాట. ఆ కిటికీ దగ్గర కర్రతో వాళ్ళని పొడవరాని చోట పొడిచి పారిపోతున్నాడు. అలా 2 సార్లు చేశారు. 3వ వారం జరిగింది ఏంట్రా అంటే, ఆ కుర్రాడు సైట్లోకి వెళ్ళి పనిచేస్తాడు. క్రైన్ వచ్చి ఆ నెత్తి మీద కొట్టి మొత్తం తల ఎగిరిపోయిందండి. మీకు చెప్తున్నాను, తండ్రి దేవుడు యెహోవా తీర్పులు భూమి మీద ఉన్నాయి. నువ్వు ఇష్టానుసారంగా బలహీనుని బాధ పెట్టడం మొదలెడితే దానికి 30 60 100 కోస్తాను. ఓకే, ఇప్పుడు దేవుని నమ్మిన బిడ్డలు, దేవుని విశ్వాసం ఉంచిన బిడ్డలు తప్పు చేస్తే ఇష్యూ ఏంటంటే, యేసు ప్రభు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేసింది. నిన్నటి పాపాన్ని కడిగింది యేసు రక్తం, ఈరోజు పాపాన్ని కడిగింది యేసు రక్తం, రేపటి పాపాన్ని కడిగింది యేసు. ఆయన శిలువ కిందకు వచ్చేవారు తీర్పు తప్పించుకుంటారు. ఎస్, యేసు ప్రభు నమ్మిన బిడ్డలు తప్పులు చేయకుండా ఉండరు. నేను ఏ పాపము చేయలేదు అని నువ్వు అనుకుంటే, యోహాను పత్రికలో మాట ఉంది, కంగారు పడద్దు, చివరిదాకా జాగ్రత్తగా విను. యోహాను పత్రిక 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, మనము పాపము చేయలేని వారు మనం చెప్పుకునేలా మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. తర్వాత 10వ వచనం, మనం పాపం చేయలేదని చెప్పుకునేలా ఆయన్ని అబద్ధికునిగా చేయవారు, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. నేను పాపం చేయలేదు అని నువ్వు అన్నావా, అయిపోతావు. నేను సేవకునండి, సేవకు అంటే మనకి అన్యులకు ఒక తేడా ఉంది. మనం మనసులో పాపం చేస్తాం, మనసులో క్రియలోకి రానివ్వం. చిచి తప్పది మనం రాదు. అంజుడు దాన్ని క్రియల్లోకి తీసుకొస్తాడు. క్రైస్తవుల్లో కూడా మనసులో వచ్చిన దాన్ని శరీరంలో క్రియల్లో తీసుకొచ్చిన క్రైస్తవులు ఉన్నారు. ఆ మనసుకు రావడం కూడా తప్పే. మనసుకు వచ్చింది వెంటనే చిచ్చి ఇలాంటి ఆలోచించకూడదు అని అనుకుంటాను. ఈ లోపల వచ్చింది, 1 నిమిషం ఆలోచించావు, దేవుడి దృష్టికి నువ్వు పాపం చేసినట్టే. అయితే యేసు రక్తం నిన్నటి పాపం, ఈరోజు పాపం, రేపటి పాపాన్ని కూడా, పుట్టినప్పుడు చచ్చిపోయేదాకా ప్రతి పాపాన్ని యేసు రక్తం కడిగింది. మళ్ళీ రేపటి పాపం కోసం, రేపు చేయబోయే పాపం కోసం యేసు మళ్ళీ రక్తం చిందించలేదు. ఆయన రక్తం ప్రతి పాపం కడిగింది. ఓకే, మరి అలాగ అనుకుంటూ పోతే ఇంకా అన్ని పాపాలు దేవుడు కడిగాడు కాబట్టి పాపాలు చేసుకుంటూ పోవచ్చా? ఒక విశ్వాసి యేసునందు విశ్వాసం ఉంచాం కాబట్టి యేసు ప్రభు యొక్క తీర్పు తప్పించుకుంటాం. మనం యేసునందు విశ్వాసం ఉంచాం, మన జీవితంలో తప్పులు దొరికినా ఆ తప్పులు క్షమించబడ్డాయి, చనిపోతే పరలోక రాజ్యం వెళ్తాం. కానీ గమనించు,
భూమి మీద తండ్రి తీర్పులు మాత్రం ఉన్నాయి. 2 రకాల తీర్పులు 2 రకాలు. జ్యుడిషియల్ పనిష్మెంటు, పేరెంటల్ పనిష్మెంట్ 2 ఉన్నాయి. అంటే పాపానికి శిక్ష విధించడం, చట్ట ప్రకారం శిక్ష విధించడం. ఉదాహరణకి ఒక తండ్రి ఉన్నాడు, ఒక కొడుకున్నాడు, చాలా మంచివాడు, బుద్ధిమంతుడు, బాగా చదువుకున్నాడు, ఐఏఎస్ ప్రిపేర్ అయ్యాడు, ఐఏఎస్ పాస్ అయ్యాడు. ఇంకొక 1 వారం రోజుల్లో కలెక్టర్ పోస్ట్ వస్తుంది. ఫ్రెండ్స్ అందరూ, అరే నీకు మరి ఐఏఎస్ కలెక్టర్ అవుతున్నారా, నీకోసం మేము పార్టీ అరేంజ్ చేసారా, రా అని. తండ్రి, నాన్న వెళ్ళావు కానీ ఒక పార్టీలో వాళ్ళు డ్రింక్ అంటారు, తర్వాత బ్రాందీ అంటారు, సారా విస్కీ అంటారు, అలాంటివి ఏం తాకుతున్నానా, జాగ్రత్తగా ఉండు అంటే. లేదు డాడీ, నేను నాకు అలాంటి అలవాటు చిన్నప్పటి నుంచి లేదు కదా, ఫ్రెండ్స్ అందరూ పిలుస్తున్నారు డాడీ, నేను కలెక్టర్ అయిన సంతోషంతో పిలుస్తున్నాను. వాళ్ళు ఏం చేశారు, దాంట్లో ఒక స్నేహితుడు, వీడి మీద అసూయపడిన స్నేహితుడు ఏం చేశారంటే, కూల్ డ్రింక్ ఇచ్చి కూల్ డ్రింక్లో డ్రగ్స్ కలిపి ఇచ్చాడు. పాపం తెలియక ఇతడు తాగాడు. ఆ మత్తులో ఏమేం చేశాడో తనకైతే. ఆ మత్తు తీరేసరికి తను ఏ బండి మీద పార్టీకి వెళ్ళాడో, అంటే ఆ పార్టీలో మొత్తం మంది ఇచ్చారు, ఆ మత్తులో వాడు గెంతులు వేసాడు. ఆ డ్రగ్ ఎఫెక్ట్ ఆడు తెలియలేదు. గెంతులు వేసాడు, క్యాక్లు వేసాడు, పాటలు వేసాడు, డ్యాన్స్లు వేసాడు. ఆ డ్రగ్ ఎఫెక్ట్. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతాను రా బాబాయ్ అని చెప్పి స్కూటర్ మీద స్పీడ్గా వచ్చాడు. వస్తూ ఇంకొకరు స్కూటర్ మీద వస్తుంటే భార్య భర్త ఒక బాబు వస్తాడు. వాళ్ళు గుద్దీశాడు, పడిపోయాడు. తనకి మత్తులో సృహలోకి వచ్చాడు. ఎదురుగుండా ఒక స్కూటరు రక్తంతో నిన్న పడిపోయి ఒక భార్య భర్త బాబు. ఇది స్కూటర్ పడిపోయింది. దీనికి ఏం చేయాలో అర్థం కాదు. డ్రగ్ ఎఫెక్ట్లో ఉన్నాడు. వెంటనే బండి వేసుకుని స్పీడ్గా ఇంటికి వచ్చాడు. వాళ్ళ నాన్న, ఈ రక్త పట్టు చూసి నాన్న ఏమైందన్నాడు. డాడీ ఇలా జరిగింది, నేను పార్టీకి వెళ్తే ఏదో చేశారు, వాళ్ళు ఏదో కల్పించారు, నేను తాగింది కూల్ డ్రింకే, కానీ ఏం జరిగిందో నాకు తెలియదు. నాకు స్పృహ వచ్చేసరికి ఒక బండి ఇంకొక డాష్ కొట్టి ఉన్నాను డాడీ, నాకు భయం వేసి వచ్చేసాను డాడీ అనగానే వాళ్ళ నాన్న, అరే ఎంత పని చేసావురా, నువ్వు కలెక్టర్ కాబోతున్నావురా, నీ భవిష్యత్తు ఏమైపోవాలరా అని లాగి 2 కొడతాడు. 2 కొట్టాడు చంపల మీద. ఏందో అలాంటి ఫ్రెండ్స్ దగ్గరికి ఎందుకు వెళ్ళావురా, లాగి చంప మీద 2 కొట్టాడు. సరే, 1 వారం రోజులు కలెక్టర్ కాబోతున్నాడు. ఇది వాడికి, కొడుక్కి చేయాలని చేసిన తప్పు కాదు. ఇది ఎలాగని కొడుకుని కాపాడుకోవాలి. వెంటనే ఎక్కడ స్పాట్ చెప్పాలన్నాడు. తినే బండి వేసుకుని వెళ్ళిపోయాడు. బండి వేసుకెళ్ళిపోయి గుద్దింది. వెంటనే వాడిని హాస్పిటల్ చేర్చి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసింది. అయ్యా, ఈ బండి మీద గుద్దింది నేనేనయ్యా అని చెప్పి తండ్రి గుద్దినందుకు ఒప్పుకున్నాడు. తండ్రి తాను యాక్సిడెంట్ చేసినట్టుగా తండ్రి ఒప్పుకున్నాడు. పెనాల్టీ వేశారు, శిక్ష వేశారు తండ్రికి. సో జడ్జి గారు అన్నారు, అయ్యా మరి నాకు ఆ టైంలో కళ్ళు తిరిగాయండి, ఏం జరిగింది తెలియదండి, అందుకు సరే జడ్జి గారు కోర్టు బయట సెటిల్ చేసుకోమన్నారు. ఆ యాక్సిడెంట్ అయిన వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, ఆ బాబు కూడా సివియర్గా కాల్ డ్యామేజ్ అయింది, దానికి 10 లక్షలు కట్టమన్నారు. కోర్టు బయట సెటిల్ చేసుకున్నాడు. ఇంటికి వచ్చాడు. కొడుకుని కాపాడు. గమనించండి, ఇక్కడ పేరెంటల్, కొడుకు భవిష్యత్తు, వాడు చేసిన తప్పు చట్ట ప్రకారం వాడిని జైల్లో పెట్టాలి. హిట్ అండ్ రన్ 7 సంవత్సరాలు జైల్లో పెట్టాలి. హిట్ చేసి పారిపోవడం 7 సంవత్సరాలు జైల్లో పెట్టాలి. చూడండి, ఇక్కడ జ్యుడిషియల్ చట్ట ప్రకారం అయితే, సపోజ్ ఉదాహరణకి డాష్ కొట్టాడు, పడిపోయారు, పోలీసులు వచ్చారు, తీసుకెళ్ళారు. ఎవరు అంటే నేనే బండితో నేను యాక్సిడెంట్ చేశానని చెప్పాడు. లేకపోతే పారిపోయి ఇంటికి వచ్చాడు. పోలీసులు పరిగెట్టుకుని ఇంటికి వచ్చారు, పట్టుకున్నారు, లాఠీలతో కొట్టి తీసుకెళ్తారు. ఎక్కడ తగులుతుందో చూడరాళ్ళు, జైల్లో పెడతారు. జడ్జి దగ్గరికి వెళ్తాడు. అయ్యా జడ్జి గారు, 1 వారం రోజులు కలెక్టర్ అవుతారండి, దయచేసి నా భవిష్యత్తు. జ్యుడిషియల్ పనిష్మెంట్, చట్ట ప్రకారం వచ్చే పనిష్మెంట్, నీ భవిష్యత్తు ఏమవుద్దో వాళ్ళకి అనవసరం. వీడే స్వయంగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఒప్పుకొని నేనే చేశాను యాక్సిడెంట్ అని స్వయంగా అంటే ఎంత మంచోడు అయ్యా.
నువ్వే వచ్చి ఒప్పుకున్నావు యాక్సిడెంట్ చేసినట్టుగా, ఎంత మంచోడివి అని జైల్లో పెట్టి శిక్ష వేస్తారు. ఒప్పుకున్నందుకు శిక్ష వేయకుండా ఆపరు. జ్యుడిషియల్ పనిష్మెంట్ అంటే చట్టపరమైన శిక్ష, అటు పాపానికి శిక్ష. ఆ కాన్సెప్ట్ ప్రకారం అయితే ఆడి భవిష్యత్తు ఏముంది, అయ్యా నేను కలెక్టర్ అవుతాను వారం రోజుల్లో, ప్లీజ్ నన్ను క్షమించండి అంటే జడ్జి పోలీసు క్షమించరు, ఆయన జైల్లో పెడతారు, ఆయన కేసు పెడతారు, ఆయన మీద కేసు వేస్తారు, ఆయన జైల్లో పెడతారు. జ్యుడిషియల్ పనిష్మెంట్ అంటే చట్ట ప్రకారం పాపానికి శిక్ష పడడం ప్రకారం అయితే మాత్రం ఆడి భవిష్యత్తు ఎవరు చూడు. ఇక్కడ తండ్రి లాగినండి కొట్టాడు చూడండి, తండ్రి కూడా కొట్టాడు కానీ తండ్రి కొడుకు స్థానంలో బలవడానికి ఇష్టపడ్డాడు. కొడుకు భవిష్యత్తు ఏమైపోద్దా అని తండ్రికి ఆతృత. ఒక జడ్జిగా ఆడి భవిష్యత్తు ఏమైనా అనవసరం. అదే తండ్రి దగ్గర రాకుండా డైరెక్ట్ జడ్జి గారి దగ్గరికి వెళ్ళిపోయి కోర్టుకు వెళ్ళి అయ్యా నేను చేసిన యాక్సిడెంట్ ఒప్పుకుంటే జడ్జి గారు సంతోషపడతారు, ఎస్ ఒప్పుకున్నందుకు శిక్షా విధి 7 సంవత్సరాల బదులు 4 సంవత్సరాలు విధిస్తాడేమో, కానీ శిక్ష మాత్రం ఖచ్చితంగా తప్పదు. అది జ్యుడిషియల్ చట్ట ప్రకారమైన పనిష్మెంట్. ఇక్కడ దేవుడు నమ్మిన బిడ్డలు తప్పు చేస్తే ఏం చేస్తాడు? పాత నిబంధనలు కూడా ఈ కాన్సెప్ట్ కనబడింది చూడండి. యెషయా 54 దేవుడు నమ్మిన బిడ్డలకి దేవుడు డీల్ చేసే విధానం వేరు, గమనించను. దేవుడు నమ్మిన బిడ్డల విశ్వాసులు తప్పు చేస్తే, పాపం చేస్తే, యేసు ప్రభు నుండి విశ్వాసం ఉంచినంత కాలము, నువ్వు జీవితాంతం యేసు నుండి విశ్వాసం ఉంచితే నువ్వు నరకానికి వెళ్ళవు, తప్పులు చేసినా సరే. ఇక్కడ చాలామంది గుండె ఆగిపోయింది. ఏంటి, దేవుడిని నమ్మిన బిడ్డలు తప్పులు చేయొచ్చా? ఈ లెక్క ఎన్ని తప్పులను చేసుకుంటే వెళ్ళొచ్చా? నో 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 నో. దేవుడు మన నీతిమంతులుగా మార్చింది నీతి క్రియలు చేయడానికి, తప్పులు చేయడం కోసం కాదు. ఒకవేళ దేవుడి బిడ్డలతో తప్పు చేస్తే, ఈవెన్ యోహాను పత్రికలో కూడా చిన్న బిడ్డలారా ఎవడైనా పాపం చేసినాడలా ముందు బైబిల్. తప్పు చేస్తే ఏం చేస్తాడు? యేసుప్రభు దెబ్బల చేత మన తప్పులని క్షమించబడ్డాయి కాబట్టి వదిలేస్తాడా? ఇంకా తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్తుంటే, పాపం మీద పాపం నమ్మి యేసుప్రభు నమ్మి పాపం చేసుకుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? గమనించండి, యేసుప్రభు నమ్మిన బిడ్డలు పాపం చేసుకుంటూ పోతే దేవుడు గద్దిస్తాడు, చేయొద్దంటాడు. పరశురాత్మ దేవుడు చేయొద్దంటాడు. ఎందుకంటే మన దేహం దేవుని ఆలయము, ఇంట్లో దేవుడు ఉన్నాడని వెరగవా అని దుఃఖపడతాడు. నువ్వు ఇంకా పాపము ఎన్నిసార్లు చెప్పినా నువ్వు పాపం అలా నువ్వు కొనసాగించుకుంటూ పోతే ఆయన ఆత్మ నరులతో ఎంతకాలం వాదించదు. హఠాత్తుగా వాడి మీదకి నాశనం వస్తుంది. ఆయన నరుల ఆత్మ దేవుని ఎంతకాలం వాదించదు, ఎక్కువ కాలం వాదించదు, వదిలేస్తుంది. దేవుడి ఆత్మ ఎప్పుడైతే మనతో వాదించడం మానేసిందో, నువ్వు ప్రమాదంలో దేవుడు శిక్షించడు, తన హస్తాన్ని తీసేస్తాడు. నీ ఆరోగ్యమే తన హస్తాన్ని తీసేశాడా? కరోనా మింగేస్తుంది, ఏదైనా మింగేస్తుంది. నీ ఫైనాన్స్ మీద తన హస్తాన్ని తీసేశాడా? ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడతావు. నీ కుటుంబం మీద తన హస్తాన్ని తీసేశాడా? కుటుంబపరమైన చాలా చిక్కులు ఎదుర్కొంటావు. సమాజపరంగా నీ గౌరవపరంగా తన హస్తాన్ని ఆయన తీసివేశాడా? చాలా చిక్కులు ఎదుర్కొంటావు. ఈ కొట్టడం, ఖండించడం అనే కాన్సెప్ట్ ఓల్డ్ టెస్ట్మెంట్ కాన్సెప్ట్ అండి, కాదు, న్యూ టెస్ట్మెంట్లో కూడా ఉంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు నేను చదువుతాను, వినండి. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును. ఇక్కడ ప్రభు తాను ప్రేమించి వారిని శిక్షించి అనే పదానికి జ్యుడిషియల్ పనిష్మెంట్ కాదు, అంటే వాడి పాపానికి శిక్ష కాదు. దానికి సరైన పదం తెలియక యాక్చువల్ గ్రీక్లో ఏం చేశారంటే, గ్రీక్లో ఒరిజినల్గా ఈ న్యూ టెస్ట్మెంట్ రాయబడింది, పాత నిబంధన పదమే పెట్టి ఉంచేశారు. పాత నిబంధనలో ఉన్న ఆ పదానికి ఉంచేశారు. ఆ పదం అర్థం ఏంటంటే తండ్రి తన కుమారుని శిక్షించడం. అందుకు చాస్టైజ్మెంట్, పనిష్మెంట్ ఉండదు, చాస్టైజ్మెంట్ అని ఉంటుంది. తండ్రి తన కుమారుని శిక్షించడాన్ని ఏమంటాం? అది పాపానికి శిక్ష అంటామా? సరిచేయడానికి చేసే శిక్ష అంటామా? తండ్రి తన కుమారుడు తప్పు చేసినందుకు కాదు, ఇంకా తప్పు చేయకుండా ఉండకపోవడం కోసం
కొడతాడు. అలాంటి తప్పు చేసుకుంటూ పోతే ఒకసారి చిన్నప్పుడు మా ఇంటి ముందు ఒక కాలువ ఉంటే మా ఒక బాబు ఆ కాలంలో ఆడి ఫ్రెండ్స్తో కాలంలో కుల్లికాలం నీళ్ళ మాడికి చిన్నోడు ఆడు 3 సంవత్సరాలు ఎంతో ఆడికి తెలియదు. ఆ కాలు మంచి నీళ్ళు అని చట్నీళ్ళు ఐడియా లేదు. ఆ ఫ్రెండ్ ఒకడు కాలంలో కుల్లికాలలో కాలువ పెట్టి ఆడుతుంటే వీడు కూడా కాలంలో కాలు పెట్టి ఆడుతున్నాడు. నేను వచ్చేసరికి ఇక నాకు అమ్మో ఆ నీళ్ళలో పులికాల్లో కాలు పెడితే కాళ్ళకి గజ్జి రావచ్చు, రకరకాల రోగాలు రావచ్చు. అది నా భయం. వాడు తెలియక చేశాడు నాకు తెలుసు, కానీ అది చేయకుండా ఉండాలి. అది నా ఉద్దేశం. పట్మని ఒకటి కొట్టానండి, చాలా గట్టి కొట్టాను. ఇంకొకసారి కాలంలో కనుక నువ్వు కాలు పెడితే కొట్టేస్తాను రా, చాలా గట్టి కొట్టేస్తాను. భయపడిపోయాడు. ఆ రోజు నుంచి కాలంలో కాలు పెడితే కొట్టే పెద్దోడయ్యాడు. తెలిసిన తర్వాత అమ్మో కాలువ నీళ్ళు మంచి నీళ్ళు కాదు, మురికి నీళ్ళు అవి, చెడ్డ నీళ్ళు అవి, దాంట్లో పెడితే గజ్జి వస్తుంది. ఇప్పుడు అది తెలుసు. అక్కడ నేను కొట్టింది ఎందుకురా అంటే వాడు అలాంటి పని చేయకుండా ఉండడం కోసం. ఇది పేరెంటల్ పనిష్మెంట్, తండ్రి ఇచ్చే శిక్ష. అక్కడ తాను ప్రేమించిన వాడిని శిక్షించడం అంటే పాపాల శిక్ష కాదు. పాపాల శిక్ష ప్రకారం అయితే తండ్రి యొక్క కుమారుడు ఐఎస్ పాస్ అయిన కుమారుడు డాష్ కొడితే ఆడి 7 సంవత్సరాలు వాడి యొక్క పాపానికి హిట్ అండ్ రన్కి 7 సంవత్సరాలు జైలుకి వెళ్ళాడు. జుడిషియల్ అయితే వాడి భవిష్యత్తును పట్టించుకోదు, పాపన శిక్ష వేసి తీరుతుంది, చట్ట ప్రకారం శిక్ష. తండ్రి శిక్ష ఏంటంటే తండ్రి భవిష్యత్తులో వీడు బాగుండాలి, తప్పు చేస్తే చేశాడు, ఈ తప్పు వల్ల వాడి భవిష్యత్తు చెడిపోకూడదు, ఈ తప్పు నుంచి వీడు కాపాడాలి, ఇలాంటి తప్పులోంచి వాడు ఎప్పుడు వెళ్ళకూడదు, వాడి భవిష్యత్తు నాశనం చేసుకోకూడదు అన్నది జడ్జికి వీడి భవిష్యత్తు ఏమొద్దా అని అవసరం. సార్ నేను 1 రోజులు కలెక్టర్ అవుతాను సార్, నన్ను జైల్లో పెట్టదంటే పెడతాడు. అంటే అనవసరం. తండ్రికి భవిష్యత్తు కావాలి. భవిష్యత్తును ఊహించుకుని భవిష్యత్తులో ఇంకా బాగుండాలనే తండ్రి కూడా కొట్టాడు. అదే తప్పించుకొని వచ్చినప్పుడు పోలీసులకు కొడతారు. పోలీసులు కొట్టేది జ్యుడిషియల్ పనిష్మెంట్ అయితే తండ్రి బాధతో, ప్రేమతో, వాడు పాడైపోతున్నాడు, అలాంటి జీవితం పాడైపోతుంది అన్న ప్రేమతో కొడతాడు తండ్రి. ఇది పేరెంటల్ పనిష్మెంట్, ఫాదర్లీ పనిష్మెంట్. అక్కడ యాక్చువల్ గ్రీక్ టెక్స్ట్లో అది హీబ్రూ పదం వదిలేశారు. అలాగా శిక్షించుట ఇంగ్లీష్లో రాసినప్పుడు చాస్టైస్మెంట్ అని రాశారు. అంతేకాదు అదే హీబ్రూ పత్రికలో 12:10 క్లియర్గా ఉంది. అక్కడేమవుతాయి? హెబ్రీయులకు రాసిన పత్రిక 12:10 నేను చదువుతాను చూడండి. వారు కొన్ని దినముల మటుకు తమకిష్టం వచ్చినట్టు మనం శిక్షించరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకై ఆయన శిక్షించుచున్నాడు. మనం ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరము కనబడడం కానీ సంతోషకరముగా కనబడదు. ఆయనను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చును. ఇక్కడ పరిశుద్ధతలో పాలు పంపులు పొందడానికి తండ్రి అయిన దేవుడు ఒకడు పాపం వద్దన్నాడు, పాపంలో పడ్డావు, వెంటనే కొట్టడు. పరశురామ దేవుడు నాన్న కుమారుడు అయి చేయొద్దండి, మరలా చేశావు, కుమారుడు అయి చేయొద్దన్నాడు, మరలా చేశావు, మరలా చేశావు, మరలా చేశావు. దేవుడు ఆత్మ నీతో వాదించడం మానేస్తుంది. నీకు సరి చేయడం కోసం శిక్షలోకి వదులుతాడు నిన్ను. అది జరుగుతుంది. దీన్ని తీర్పు తీర్చడం అన్నం కంటే తండ్రి సరి చేస్తాడంట. అందుగురించి ఇక్కడ నువ్వు చేసిన తప్పులకి కాదు ఇక్కడ శిక్ష. ఎందుకంటే నువ్వు చేసిన ప్రతి తప్పుకు, ప్రతి పాపానికి యేసు శిక్ష భరించాడు. ఇక్కడ నువ్వు చేసిన పాపాలకు శిక్ష నువ్వు భరించవు, కానీ నువ్వు లైన్ తప్పుతున్నావు, పరిశుద్ధతలో ఉండాలి, తప్పుతున్నావు, పరిశుద్ధతలో రావడం కోసం, సరి చేయబడడం కోసం కొట్టబడతావు, ఖచ్చితంగా కొట్టబడతావు. జరుగుతుంది. ఫాదర్లీ పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది మనిషికి. దేవుడు మనం చేసిన ప్రతి పాపాన్ని యేసులోకి అడిగాడు కాబట్టి మన పాప మీద చేసుకెళ్ళిపోతుంది. నాకు తెలిసిన ఒక ఆయన సేవకుడు నెమ్మదిగా ఎలా అలవాటు పడ్డాడో ఆ సంఘంలో ఉన్న బలహీనమైన స్త్రీల్ని
పాస్ గారు కదా, ఈయనకి యాక్సెస్, వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వాళ్ళతో మాట్లాడడానికి యాక్సెస్ ఉంటుంది. నెమ్మదిగా ఒక్కొక్క స్త్రీని ఒక 3-4 స్త్రీలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. చాలా మంచి సేవకుడు, మంచి పనితనం గల సేవకుడు, దేవుడి కోసం రోషంగా పనిచేస్తాడు. ఎలాగూ పడ్డాడో ఏ విచార పాపంలో పడ్డాడు. దేవుడు మాట్లాడాడు. నాకు తెలుస్తున్నాయి. ఇండైరెక్ట్గా చాలాసార్లు ఆ సేవకుని హెచ్చరించాను. హఠాత్తుగా దేవుడి సమయం కూడా లేదు, హఠాత్తుగా చనిపోయాడు. మీకు చెప్తున్నాను సహోదరులరా, అతను చేసిన పాపముల కొరకు చనిపోలేదు. అతను చేసిన పాపం అంతా యేసు రక్తంతో కడిగాడు. యేసునందు విశ్వాసం ఉంచాడు కాబట్టి పరలోకం వెళ్తాడు, కాదంటలేదు. ఆయన భూమి మీద తన పరుగును తొందరగా ముగించుకున్నాడు. ఆయుష్ను పోగొట్టుకున్నాడు. తన జీవితంలో ఎంతో చేయాల్సిందని పోగొట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధతలో పాలు పొందడానికి మనం పరిశుద్ధతలో పాలు పొందుటకు శిక్షిస్తాడన గుర్తుపెట్టుకోండి. చేసిన పాపాలకు కాదు, పాపం విడిచిపెట్టి తిరిగి రావడం కోసం. ఒకవేళ పాపం చేసావు, నిజం పశ్చాత్తాపడ్డావు, వదిలేసావు, దేవుని స్తోత్రం, నువ్వు చేసిన పాపాలకు శిక్ష పడదు. నువ్వు చేసిన పాపాల శిక్ష యేసుప్రభువు అనిపించాడు. శిక్ష ఏం పడదు. శిక్ష ఎందుకు పడుతుంది అంటే నువ్వు చేసిన పాపాలకు కాదు, నువ్వు వదిలి పరిశుద్ధత వైపు రానందుకు పడుతుంది. పరిశుద్ధత మీద తప్పించడానికి దేవుడు కొడతాడు. ఇంకెప్పటికీ పరిశుద్ధంలో రాడంటే ఒక్కోసారి దేవుడు సరిచేయట ఈవిడ మరణం వరకు కూడా తీసుకెళ్తాడు. పరలోక రాజ్యంలో ఉంటాడు. మళ్ళీ దేవుడు ఎంత చెప్పినా వినకపోతే ఒక్కోసారి దేవుడు రోగం పంపించడు, కానీ నీ ఆరోగ్యం తన హస్తాన్ని తీస్తే చాలు, రోగం వచ్చి పడుతుంది. దేవుడు నీ ఆయుష్ను దేవుడు తీయడు. తన హస్తం నీ ఆయుష్ మీద కానీ తీసేసాడా, మరణదూత వచ్చి మింగేస్తాడు. గమనించండి, పరిశుద్ధతలో పాలు పంపులు పొందడానికి శిక్షిస్తాడు. నువ్వు చేసిన పాపాన్ని శిక్షించడు, గుర్తుపెట్టుకో. ఏలుబడి చేస్తుందండి, మా తల్లిదండ్రుల పాపం ఏలుబడి చేస్తుందండి, నా పాపం ఏలుబడి చేస్తుందండి. ఏలుబడి చేయదు. యేసు రక్తం ప్రతి పాపాన్ని కడిగింది. అలాగని యేసు రక్తం ప్రతి పాపాన్ని కడిగింది కాబట్టి పాపాలు చేసుకుంటూ పోతానంటే నిన్ను దేవుడు పాపం నుంచి బయటికి లాగింది. ఎందుకంటే పరిశుద్ధతలో పాలు పంపులు పొందడానికి. గమనించు, నువ్వే తప్పులు చేసావని తప్పును బట్టే ఆయనకి బాధ కాదు. నువ్వు వదిలేది ఏ ప్రభా నేను చేసిన తప్పు, ప్రభా నన్ను క్షమించు ప్రభా అని వదిలేసి వచ్చేసి చాలా ఆయనకి నువ్వు చేసిన పాపాలకు ఏమి శిక్షించడానికి దేవుడికి సరదా లేదు. నువ్వు ఎప్పుడైతే వెనక్కి తిరిగి వస్తావో వెంటనే శిక్షణ తప్పించుకుంటావు. తిరిగి రాగానే శిక్షణ నుంచి తప్పించుకుంటావు. పరిశుద్ధుల్లో తిరిగి మళ్ళీ అడుగుపెట్టేగానే మరి అంతకుముందు దేవుని నమ్మవు, సేవ కూడా చేస్తావు, అయినా తప్పు చేసిన తప్పుల కోసం కాదు నీ శిక్ష. పరిశుద్ధం తప్పుతున్నందుకు శిక్ష. నువ్వు పరిశుద్ధుల్లోకి తిరిగి వచ్చే ప్రభావం నువ్వు ఎప్పుడైతే మనం పాపం ఒప్పుకొనేడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ప్రతి పాపం నుండి మనం పవిత్రంగా చేయండి. గుర్తుపెట్టుకో, ఆయన కావాల్సింది ఏంటంటే రిపెంట్ అంటే బయటకు ప్రభావం క్షమించు, నేను నిన్ను ఎరిగి నీ సేవ చేస్తూ కూడా లేదా తప్పు చేశాను, ఆయన క్షమించు. గమనించు, యేసుక్రీస్తు తీర్పు నీ మీద ఉండదు. ఎందుకంటే నిత్య నరకానికి నువ్వు యేసు మీద నీ విశ్వాసం ఉంది, యేసు రక్తం మీద విశ్వాసం ఉంది కాబట్టి నువ్వు చేసిన తప్పులకి నరకం ఇంకా వెళ్ళవు నువ్వు. కానీ గుర్తుపెట్టుకో, తండ్రి అని దేవుడు వదలరు నిన్ను. తండ్రి అని దేవుడి తీర్పులు భూమి మీద ఉన్నాయి, సరి చేస్తాడు. నేను సరి చేయడం కోసం చాలా గట్టిగా పడుతుంది. అది ఎలా పడుతుందో బ్యాండ్ నాకు తెలియదు. నువ్వు తప్పులు చేసినట్టు కాదు, గుర్తుపెట్టుకో. నువ్వు తిరిగి వచ్చేస్తానంటే దేవుడు ఏం కొట్టాడు. చాలా తప్పులు చేసావు, దేవుడి బిడ్డగా, విశ్వాసగా, ఒక సేవకుడిగా పరిగెట్టుకు వెనకొచ్చి ప్రభా నన్ను క్షమించు ప్రభు, నేను తప్పులు చేస్తాను, నేను నీకు వ్యతిరేకం పరిశుద్ధాత్మ వ్యతిరేకం తప్పు చేస్తాను, క్షమించు ప్రభు. రావడం కావాలి ఆయనకంటే. వస్తే వెంటనే మళ్ళా తన హస్తాన్ని నీ మీద పెడతాడు. నీతో ఉంటాడు, నిన్ను విడివడి ఎరబాడు. పరిశుద్ధాత్మ దుఃఖపరచకుడి, ఆయన మీ అద్దె నుండి పారిపోవునని లేదు బైబిల్లో. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచకుడు, ఎందుకంటే విమోచన దినం వరకు మీ అందు ముద్రించబడి ఉన్నాడు. నువ్వు తప్పు చేసిన పాపం చేసినంత పరిశుద్ధాత్మ వెళ్ళిపోటు దగ్గర నుంచి దుఃఖపడతాడు. ఆయన వాదిస్తాడు. ఆయన ఆత్మ నదులతో ఎంతకాలం వాదించడం ఆగిపోయింది, ఇక నువ్వు ఫ్రీ అయిపోతావు. ఇంకా అదే పాపాన్ని కంటిన్యూ చేసుకెళ్తే జాగ్రత్త, రోగం నీ ఆరోగ్యం మీద తన హస్తాన్ని తీసేయంటే రోగం వచ్చి పడుతుంది నీ మీద. నీ ఫైనాన్స్, నీ ఆర్థిక పరిస్థితి తన హస్తాన్ని తీసేయంటే లేనిపోయిన ఆర్థిక సంబంధించిన ఇబ్బందుల్లో పడతాను. ఇంకా నువ్వు ఎంతకి భవిష్యత్తు చూసిన దేవుడు ఇదే నువ్వు జీవితాంతం కంటిన్యూ చేస్తావు.
అని దేవుడిని చూస్తే ఒకసారి దేవుడు నీ ఆయుష్ మీద కూడా తన హస్తాన్ని తీస్తాడు. ఇది సరిచేయట్లో భాగమే, తీర్పు కాదు. నువ్వు చేసిన పాపం చేస్తున్నందుకు కాదు, పరిశుద్ధతలోకి రానందుకు. నువ్వు ఏ క్షణమైతే పరిశుద్ధులు వెంటనే పశ్చాత్తాపడి వెనకొచ్చాక చూడండి, అక్కడ అదే యోహాన్ సువార్త, యోహాన్ పత్రికలో 1వ అధ్యాయంలో ఉంది. మనం పాపం ఒప్పుకున్నాడు, ఆయన నమ్మదగిన వాడు, నీతి ప్రభు నేను పాపిని, పాపం చేస్తాను, క్షమించు, ఇక నేను చేయను ప్రభు అంటే చాలు, తిరిగి వచ్చేస్తే చాలు, మళ్ళీ కొట్టడు. జ్యుడిషియల్ పనిష్మెంట్ అలా ఉండదు. బ్యాంకు దోపిడీ చేసావు, 100 కోట్లు కొట్టేశావు, పోలీసులు దొరకలేదు, ఎవడు చేశాడో దొంగతనం తెలియలేదు పోలీసులకి. 10 సంవత్సరాల తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను క్షమించండి అయ్యా, 10 సంవత్సరాల కిందట పలానా బ్యాంక్ని లూటీ చేసిన వాడు నేనేనయ్యా అంటే పోలీసులు ఎంత శబాష్, ఎంత మంచోడు రా నువ్వు. జడ్జి గారి దగ్గర పట్టుకెళ్తే జడ్జి గారు నువ్వు ఎంత మంచోడు రా, 100 కోట్లు కొట్టేసి ఇప్పుడు వచ్చి ఒప్పుకుంటున్నావురా, నువ్వు ఎంత మంచోడు రా, వెళ్ళిపోరా అనరు. నువ్వు ఎంత పశ్చాత్తాపడినా, జ్యుడిషియల్లో నువ్వు ఎంత పశ్చాత్తాపడినా నీ భవిష్యత్తు ఏమొద్దు వాళ్ళకి అనవసరం, వెంటనే పట్టుకుంటారు, జైలు శిక్ష వేస్తారు, నీకు కోర్టు శిక్ష విధిస్తారు. జడ్జి గారు నీ మంచితనానికి ఒక కన్నీరు కార్చుకుంటూనే నీకు శిక్ష విధిస్తాడు. జ్యుడిషియల్ పనిష్మెంట్ నీ మీద ప్రేమ, నీ భవిష్యత్తు గురించిన ఆలోచన, నువ్వు బాగుపడాలన్న ఆలోచన ఈ చట్ట ప్రకారం శిక్షకు ఉండదు. అది తండ్రి, ఇట్స్ పేరెంట్ లైక్ ఫాదర్లీ పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి దేవుడు కృప గురించిన రెవల్యూషన్ నాకుంది, దేవుడు మన క్రియ మీద ఆధారపడలేదు అని దేవుడి క్రియ మీద ఆధారపడుతూ గొప్ప కార్యాలు చేసుకెళ్ళు, మంచిదే. కానీ ఇంకోటి మర్చిపోద్దు, నీవు దేవుని ఆలయమని, నీలో దేవుడు ఆత్మ నివసించిందని జరగవా. పరిశుద్ధాత్మ దుఃఖపరచుకుడి. మనము రెండు పనులు, పాత నిబంధన తాలూకు అవన్నీ మనకు గుర్తించవు, కానీ నూతన నిబంధనలో రెండు నేరములు ఒక విశ్వాసం మీద మోపుతున్నాడు దేవుడు. ఒకటి ఏంటంటే ఆత్మను ఆర్పకుడి, రెండోది పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. 2 ఉన్నాయి, 2 తప్పులు ఉన్నాయి. నూతన నిబంధన విశ్వాసులకు 2 తప్పులు చేస్తారు. పరిశుద్ధాత్మ దుఃఖపరచకుడి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు దుఃఖపడతాడంటే మనం వాక్య విరోధమైన లేకపోతే న్యాయ విరోధమైన పరిశుద్ధతకు సంబంధం లేని అపరిశుద్ధమైన కార్యాలు చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే దేవుడు చెయ్యొద్దు అన్నవి చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. అదొక తప్పు ఉంది, విశ్వాసులు చేసే తప్పు. విశ్వాసులు చేసే రెండో తప్పు ఏంటంటే ఆత్మన ఆర్పకుడి. ఆత్మన ఆర్పడం అంటే ఇది చేయి అంటే చేయకపోవడం, డూ ఇట్ అన్నదాన్ని చేయకుండా ఉండడం, అది పరిశుద్ధాత్మ దేవుడిని ఆర్పడం. దేవుడు అంటాడు, ముందుకెళ్తాడు, ఇల్లు చర్చికెళ్ళి స్వార్థ ప్రకటించు, నువ్వు దేవుడి కోసం సాక్షిగా ఉండు, చెయ్యమది. అది ఆత్మన ఆర్పకుడి. డు నాట్ క్వెంచ్ ద హోలీ స్పిరిట్. క్వెంచింగ్, ఆర్పడం. దేవుడు చెయ్యమన్నవి చెయ్యకుండా ఉండడం వల్ల ఆత్మను ఆర్పుతాము. దేవుడు చెయ్యొద్దు అన్నవి చేయడం వల్ల ఆత్మను దుఃఖపెడతాం. ఈ 2 పాపములు ఒక విశ్వాసం మీద ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి మనం. దేవుని యొక్క రక్తం మీద ఆధారపడిన వాడు ఒకవేళ తప్పులు జరిగితే వాడు పరలోకరాజ్యం వెళ్తాడు. మీకు మాట చూపించాలి. లాస్ట్ మరణకరమైన పాపము, మరణకరం కాని పాపం 2 ఉన్నాయి. మరణకరమైన పాపం కలదు, వాటి గురించి నేను వాటి గురించి ప్రార్థన చేయమని అంటలేదు. మరణకరం కాని పాపం ఉంది. ఏంటి మరణకరమైన పాపం, మరణకరమైన పాపం, కాని పాపం? నాకు చాలా కాలం డౌట్, చాలా మంది అడిగాను, సార్ మరణకరమైన పాపం అంటే ఏంటండి, మరణకరం కాని పాపం అంటే ఏంటి? నాకు ఎవరు సమాధానం చెప్పలే. ఒక అతను అన్నా నేను మరణకరమైన పాపం చేశాను అన్నాడు. ఏం చేసావు తమ్ముడు అంటే, నా చెల్లి వరుస ఆవిడని నేను పాడు చేశానన్నాడు. నా ప్రయాణం 30 సంవత్సరాల ప్రయాణంలో ఇంకొకటి వచ్చాడు ఒకసారి, నాది అన్నా నేను మరణకరమైన పాపం చేశానన్నా, నా తల్లి వరుస దాంతో నేను కూడానన్నా అన్నాడు. ఒకడు అంటాడు, అన్నా నేను మరణకరమైన పాపం చేశాను, ఒకప్పుడు ఈ రౌడీజం చేస్తున్నప్పుడు కనీసం 3 చచ్చిపోయి ఉంటారని నా చేస్తాం. ఏది మరణకరమైన పాపం? యేసు రక్తం కడగలేని పాపం అంటూ ఏదన్నా ఉందా? ఈ పాపాలన్నీ యేసు
నువ్వు చేసిన పాపం అయితే ఖచ్చితంగా యేసు రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది. మరణకరమైన పాపం అంటే ఏంటి చూద్దాం. హెబ్రీ పత్రికలో చూద్దాం. ఇది చెప్పి నేను ముగిస్తాను. మరణకరమైన పాపం అంటే ఏంటి చూద్దాం. 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. మనము సత్యము గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసినట్లా పాపనకు బలి ఇక ఉండదు గాని న్యాయపు తీర్పుకు భయంతో ఎదురు చూచుటయు విరోధులను సహింపబో తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. ఎవడైనా మోషే ధర్మశాస్త్రం నిరాకరించినల్లా 2-3 సాక్షుల మీదట కనికరింపకుండా వాడిని చంపుదురు. చూడండి, ఇక్కడ దేవుణ్ణి ఎరిగి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే వాడికి ఇంకా పాపానికి బలి ఉండదట, న్యాయ తీర్పుకు ఎదురు చూడాలట, అగ్ని కోసం. ఇక్కడ నేను అంటాను, దేవుణ్ణి ఎరిగిన తర్వాత పాపం బుద్ధిపూర్వకం చేస్తాం, బుద్ధి కల్లో చేస్తాం. అసలు దేవుణ్ణి నమ్మావు, వ్యవకుడు వచ్చావు, హఠాత్తుగా వ్యభిచారంలో పడ్డావు, నీకు తెలియకుండా జరిగిపోయింది అది, లేదా గబుకుని ఏదో అబద్ధం ఆడావు, నీకు తెలియకుండా జరిగిందా? బుద్ధిపూర్వకంగా కాదా? నీకు తెలియకుండా జరిగిందా పాపం? పాపం తెలిసే చేస్తాం. మరి ఈ లెక్కకు వస్తే ఎవడు కూడా రక్షించబడినాడు, ఎవడు కూడా వాళ్ళు ఎంత పెద్దలు బిలిగ్రామ్ గారైనా భక్తం గారైనా సరే. నేను బైబిల్ వాక్యం చెప్తుంది, నేను పాపం నాలో పాపం లేదని ఎవడు అంటాడు, నేను పాపం చేయలేదు ఏమంటాడో వాడు అబద్ధికుడని. అంటే దొంగతనం వ్యభిచారమే కాదు కదా, హృదయంలో అమ్మాయి చాలా బాగుందిరా అనుకుంటాం. చిచ్చి అలా అనుకోకూడదు. అనుకున్నావు ఆల్రెడీ. నువ్వు ఎప్పుడైతే అనుకున్నావు నువ్వు వ్యభిచారాన్ని రాయబడతావు బైబిల్లో. దేవుడి ప్రకారం, దేవుడు ఒక నీతి ప్రకారం. మనసులో కోపం వస్తుంది కానీ తట్టుకుంటావు. ఆ కోపం వచ్చి పొడి చేయాలని కోపం వచ్చింది నీకు, పాపమే. నేను క్రైస్తవుని కోపపడకూడదు అనుకుంటావు, ఆ కోపాన్ని తగ్గించుకుంటావు. ఓకే, పరిశుద్ధాత్మ దేవుడిలో ఉండబట్టి. కానీ ఆల్రెడీ ఒకసారి కోపం వచ్చింది ఆడి మీద, అండి చంపేయాలన్న కోపం వచ్చింది, పాపమే, నువ్వు హంతకుడివే. అది బుద్ధి నీకు తెలిసే చేస్తావు. అది బుద్ధిపూర్ నీకు ఎక్కడ నిద్రలో చేయవది. ఏంటి ఈ లెక్కన అందరూ నరకానికి వెళ్ళిపోతారు. మీరు ఎప్పుడైనా సరే కాంటెక్స్ట్, సందర్భం చూడాలి, మొత్తం పైన కింద. అసలు ఈ పాపం ఏంటి, ఏ పాపం గురించి, బుద్ధిపూర్వకంగా చేసే ఏ పాపం గురించి. ఏ పాపమన్నా బుద్ధిపూర్వకంగా చేస్తాం మనం. వ్యక్తి విచారం చేయడం ఎక్కడ కల్లో చేయం, అనుకుంటారు, డెసిషన్ తీసుకుంటే వెళ్తారు, ఆ హృదయంలో ప్రేరేపించబడితే వెళ్తారు, బుద్ధిపూర్వకంగా చేస్తారు పాపం. మరి ఏంటి ఇక్కడ మీరు కింద చదివితే దాని సమాధానం దొరుకుతుంది. చూడండి, ఇక్కడ 28వ వచనం, ఎవడైనాను మోషే ధర్మశాస్త్రం నిరాకరించినలా 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాడిని చంపుదురు. ఇట్లుండగా, అంటే ఆ వాక్యం కంటిన్యూస్. దేవుని కుమారుని పాదంతో తొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రంగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడిన మీకు తోచున్నది. బుద్ధిపూర్వకంగా చేసే ఒక పాపం ఉంది. అన్ని పాపాలు బుద్ధిపూర్వకంగా చేస్తాం, వాటికి యేసు రక్తం కడగలేని పాపం అంటూ లేదు. అయితే ఏ యేసు రక్తం అయితే మనల్ని కడగాలో ఆ యేసు రక్తాన్ని తృణీకరించడం, వీడు నరకానికి వెళ్తాడు. ఈ పాపం బుద్ధిపూర్వకంగా చేసే పాపం. ఉదాహరణ, దేవుని కుమారుని పాదముతో తొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధారణమైన నిబంధన రక్తమును అపవిత్రంగా ఎంచి. యేసు రక్తమే యేసు రక్తమే పెద్ద, అది అవసరం లేదండి. మాకు ఆ దేవుడు ఉన్నాడండి, ఈ మార్గం ఉందండి, ఆ మార్గం ఉందండి, ఆ దేవుడు ఉన్నాడు, ఈ దేవుడు ఉన్నాడు, ఆ మార్గం ఉందండి, ఈ ద్వారా యేసు రక్తమే అవసరం లేదండి. ఇది ఏంట్రా బుద్ధిపూర్వకమైన పాపం ఏంట్రా అంటే కింద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఏ రక్తం అయితే నువ్వు ఏ పాపం చేసినా యేసు రక్తం ప్రతి పాపం కొడుతుంది. కానీ ఏ రక్తం అయితే కడగాలో ఆ రక్తాన్ని వద్దనుకుంటే ఇంకెవడేం చేయగలడు? నువ్వు ఇంట్లో మరకలు పోవట్లేదు, అమెరికా నుంచి ఒక చాలా ఖరీదైన ₹1,00,000 ఖరీదైన ఒక లిక్విడ్ పట్టుకొచ్చాను. అది ఎటువంటి మరకలన్నా కడుగుతుంది. ఇచ్చానమ్మా, ఈ లిక్విడ్తో ఈ మరకలు కడుగమ్మా పోతాయని. తర్వాత వారం రోజులు అలాగే ఉన్నాయి. ఏమన్నా మరకలు అలాగే ఉన్నాయంటే, అన్న నేను ఇచ్చిన లిక్విడ్ వాడలేదంటే, వాడలేదన్నా ట్రై చేస్తాను. మచ్చలు పోవడానికి లిక్విడ్ ఇచ్చాను, ఆ లిక్విడ్తో ఆ మచ్చలు పోతాయి. లిక్విడ్ వాడకపోతే మచ్చలు ఎలా పోతాయి? ఏ పాపమన్నా యేసు రక్తంతో కడగబడుతుంది. యేసు రక్తం వద్దనుకుంటే ఆ బుద్ధిపూర్వకం. అప్పుడు దాకా యేసు దేవుడు నమ్మి ఎవడో కట్నం ఇస్తాడండి. అసలు నేను ఎక్కడ టీవీలో చూశాను, ఆడు ఎవడో వాదిస్తున్నాడు. ఒకప్పుడు యేసుడు నమ్ముకున్నాడంట. ఆడి భార్యని హిందువులు ఇచ్చి పెళ్లి చేస్తావు, నీకు బోల్ కట్నం ఇస్తావంటే యేసుడు వదిలే, నువ్వు క్రైస్తవుడిగా ఉంటే నీకు ఇవ్వమంటే
క్రైస్తవుని వదిలేసి వెళ్ళిపోయాడు, హిందూ భార్యని పెళ్లి చేసుకున్నాడు, బోల్ కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. అక్కడి నుంచి క్రైస్తవుల మీద విచ్చలవిడిగా దాడి చేయడం మొదలెట్టాడు. అంటే అది చేసిన తప్పు ఏంటంటే యేసు రక్తాన్ని వదిలేసిపోవడం. ఏ రక్తం అయితే మనం కడగాలో, కొంతమంది తప్పులు చేస్తుంటారు. ప్రభా నువ్వు 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 క్షమించు ప్రభా, ఇంత పొడుగు ప్రభా, నువ్వు క్షమించు ప్రభు, నువ్వే నిజమైన దేవుడు ప్రభా. చనిపోయేంత వరకు యేసు ప్రభే నిజమైన దేవుడికి అంగీకరించిన వారు వాళ్ళ జీవితంలో ఎన్ని తప్పులు చేసినా పరలోకం వెళ్తారు. ఎందుకంటే వారి ప్రతి పాపం యేసు రక్తంతో కడగబడింది. అలాగని తప్పులు చేసుకుంటూ పోతే వాడి జీవితంలో చాలా దెబ్బలు తింటాడు. జీవితంలో వాడు ఎదగాల్సినంత ఎదగడు, వాడి జీవితంలో పొందాల్సిన ఆశీర్వాదం పొందడు, జీవితంలో ఏదో ఒక భాగాన్ని కోల్పోతాడు. ఎందువల్లంటే తండ్రి సరి చేయడం మొదలెడతాడు. వాడు తప్పులు చేసుకుంటూ పోతే దేవుడు చూసి కూడా గుర్తుపెట్టుకోండి. వాడిని కొడతాడు. ఎందుకు కొడతాడంటే సరి చేయబడడం కోసం, తప్పులు చేసినందుకు కాదు. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధతలో పాలి భాగాలు అవడం కోసం కొడతాడు తప్ప తప్పు చేశారని కొట్టడు. నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి. జ్యుడిషియల్ పనిష్మెంట్, చట్టపరమైన పనిష్మెంట్ అలా ఉండదు. నువ్వెంత మారినా, నువ్వు బ్యాంక్ దోపిడీ చేసావు, 100 కోట్లు కొట్టేసావు, పట్టుకోలేకపోయారు నిన్ను, 10 సంవత్సరాల తర్వాత నువ్వే వెళ్ళా, అయ్యా క్షమించండి, నేను మారిపోయాను సార్, నేను ఆ డబ్బుతో అనేక అనాథలకు పోషించాను సార్, అనేక కుటుంబాలు నిలబెట్టాను సార్, నేను మారిపోయాను సార్ అని. ఒరే ఎంత మంచోడు రా, అసలు నువ్వు 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 మాకు నువ్వు చెప్తే కానీ నువ్వు చేసావు మాకు తెలియలేదురా, ఎంత మంచోడు రా, ఎంత మార్పు వచ్చిందిరా నీకు, తబాష్ అని వదిలేస్తారా? జడ్జి గారు, కోర్టు వదలదు. ఎంత మార్పు చెందినా జ్యుడిషియల్ పనిష్మెంట్ వదలదు. నేను చట్టపరమైన పనిష్మెంట్ వదలదు. దేవుడు ఆ జ్యుడిషియల్ పనిష్మెంట్ తీసుకున్నాడు. తండ్రి అయిన దేవుడు ఇక్కడ విశ్వాసికి సరిచేయడం కోసం శిక్షిస్తాడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు పాపాలు చేసుకుంటూ పోతే ఊరుకోడు, సరి చేస్తాడు. నువ్వు ఎంతకీ సరి చేయకపోతే మరి తిరుగులేక హఠాత్తుగా నాశనం అవుతావు అంటే నువ్వు దేవుడు పెట్టిపోతే యేసు ప్రభువుని నమ్మకం ఉంచినంత కాలం దేవుడు రాజ్యానికి వెళ్తావు, నో డౌట్. కానీ భూమి మీద మాత్రం హఠాత్తుగా నాశనం అవుతావు, భూమి మీద చాలా కోల్పోతావు. ఆమేన్. ఇక్కడ 3 రకాల తీర్పులు. యేసు ప్రభు తీర్చే తీర్పు 1000 ఏళ్ళ పరిపాలన తర్వాత నరకానికి అందరినీ, ప్రపంచం అంతటిని జడ్జిమెంట్ చేస్తాడు. వైట్ థ్రోన్, గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్, ధవళ సింహాసనం తీర్పు, టోటల్ డిఫరెంట్. యేసు ప్రభుతో పరిశుద్ధులంతా కలిసి భూమి మీద 1000 ఏళ్ళ సర్వేలను తీర్పులు తీరుస్తారు. పరిశుద్ధులు కూడా తీర్పులు తీరుస్తారు, అది వేరు. ఈ భూమి మీద అంతవరకు 1000 ఏళ్ళ పరిపాలన వరకు కూడా తండ్రి అయిన దేవుడు తీరుస్తూ ఆయన తీర్పులు భూమి అందరంతా ఉన్నాయి. ఊరుకోడు ఆయన. నువ్వు న్యాయం తప్పుతుంటే ఊరుకోడు. గమనించు, ఒక అన్యుడు పాపం చేయడానికి, దేవుడి బిడ్డ పాపం చేయడానికి తేడా ఉంది. అన్యుడిని కూడా సరి చేయడానికి కొడతాడు దేవుడు. ఒక్కోసారి ఆడి చేసిన పాపాలకు పనిష్మెంట్ వేస్తాడు అక్కడ. అంటే పనిష్మెంట్ అక్కడితో అయిపోదు. వాడు చేసిన పాపాలకు పనిష్మెంట్ కేవలం శరీరం కొట్టడమే కాదు, నిత్య నరకంలో కూడా వేస్తాడు. మనకి నరకం తప్పించుకుంటాం, తీర్పు తప్పించుకున్నాం, శిక్ష తప్పించుకున్నాం, కానీ శిక్షణ తప్పించుకోం. దేవుడు తండ్రి తాను ప్రేమించడం శిక్షిస్తాడు. పరిశుద్ధతలో పాలు పంపులు పొందడానికి శిక్షిస్తాడు. అది జరుగుతుంది. నువ్వు పరిశుద్ధ తప్పితే మాత్రం ఎలా చేస్తాడు, కొడతాడు. దేవుడు నేను దీవించుగాక. ప్రియమైన సహోదరుడా, ఒక దేవుడి బిడ్డవైతే భయపడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడి బిడ్డవై విశ్వసించి, దేవుడు లేకపోతే దేవుని సేవ చేస్తూ కూడా పాపంలో జీవిస్తుంటే, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా ఇంకొకసారి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేసిన తప్పులకి శిక్ష పడుతుందని దిగులు చెందొద్దు. దేవుడిని ఇరికి కూడా తప్పులు చేశానండి, నా బిడ్డల మీద పడిన శిక్ష కాదు. నువ్వు సరి చేసుకుంటే అది రాదు. దేవుడు శిక్ష, తండ్రి అని దేవుడు చాస్టైజ్మెంట్, శిక్షణ, సరి చేయడం కోసం ఇచ్చే శిక్ష ఎక్కడ ఆగిపోతుంది తెలుసండి? జ్యుడిషియల్ పనిష్మెంట్ ఆగదు, కానీ ఇది అవుతుంది. ఎప్పుడు అవుతుంది తెలిసిన? మీరు నిజంగా వచ్చి పశ్చాత్తాపడి, ప్రభువును క్షమించు, నువ్వు తప్పు చేస్తున్నాను, ఈ తప్పును క్షమించు ప్రభు అంటే వెంటనే నువ్వు సరి చేయబడ్డావు కదా, వెంటనే దేవుడి శిక్ష ఆగిపోద్ది. నువ్వు ఇంతకుముందు మరి నేను ఎరిగి చేశానండి, బుద్ధిపూర్వకం చేశానండి, ఇది నన్ను ఏలుతుందా? ఏలుబడి చేయదు. ఎందుకంటే నువ్వు చేసిన ప్రతి పాపానికి యేసు శిక్ష అనిపించాడు. నీ పాపాల శిక్ష ఆల్రెడీ యేసు అనిపించాడు. నువ్వు పరిశుద్ధ తప్పుతున్నందుకు దేవుడు కొడతాడు. మళ్ళీ లోపలికి వచ్చేస్తే ఇంకెందుకు కొడతాడు? అరే చదవట్లేదని కొడతాను, నిజంగా చదివి ఫస్ట్ క్లాస్ ఎందుకు కొడతాను? నాకు పెద్ద బెడ్లో ఉన్నారు, చదవండిరా, మార్క్స్ వచ్చాయి, అందరికి 30లో ఫెయిల్ మార్కులు వచ్చాయి, 2 వేస్తాను, ఏరా ఇదే చదవడం అని. వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ చూశాను, 100కి 99 వచ్చాయి, ఎందుకు కొడతానండి? పరిశుద్ధుల్లో
నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డావో వెంటనే ఆగిపోద్ది, భయపడదు. అది జరిగిన తప్పులు నీ మీద ఏలుబడి చేస్తాయి, నీ పిల్లల మీద ఏలుబడి చేయి, భయపడదు. నీకు అవకాశం ఇస్తాను, సర్దిద్దుకో, పశ్చాత్తాపడు. నిజంగా దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆయన నిన్ను చేర్చుకోవడానికి. మరి నువ్వు పోగొట్టుకుందంతా తిరిగి నీకు ఇవ్వడానికి. ఆరోగ్యం పోగొట్టుకుంటూ ఆరోగ్యం వెనక్కి వస్తుంది, కుటుంబ సంబంధ బాంధవ్యాలు పోగొట్టుకుంటే అదే వెనక్కి వస్తుంది. ఒకవేళ మరణ దూతని మింగడా ప్రయత్నం చేసి దాని నుంచి బయటపడతావు. సరిదిద్దుకో, దేవుడితో మోకరించు. పరిశుద్ధాత్మ ఎక్కడ దుఃఖ పెడతాన్నా చెప్పండి, ఆయన చూపిస్తాడు. ఎవడు తప్పులాడు చూపిస్తాడు దేవుడు. పశ్చాత్తాపడతాం, ఒప్పుకుందాం, విడిచిపెడతాం. దేవుడు మనం దీవించగా. పోలిక మీద తీసుకుందాం. దయచేసి ఎవరింట్లో వాళ్ళు ఒక చిన్న రొట్టెను ద్రాక్షారసం కానీ లేకపోతే జ్యూస్ ఉంటే జ్యూస్ పెట్టుకోండి, ప్రార్థన చేద్దాం. పోలిక మీద తీసుకుందాం. రెడీగా ఉండండి, ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు చెల్లించు. అప్పగింపడిన రాత్రి ఆ రొట్టెని ఎత్తుకొని, ఇది మీ కొరకు వినపడిన ప్రభా నా శరీరం అన్నావు, నీకు వందనాలు. అలాగే ప్రభా ఆ రాత్రి ఆ పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు పాపక్షమాపణ నిమిత్తం చిందించున్న నిబంధన రక్తం అని చెప్పావు, నీకు వందనాలు. నా శరీరం తిని నా రక్తం తాగువాడు నిత్యజీవం గలవాడన్నావు. నీ శరీరం మందు దైవమత యొక్క సర్వ సంపూర్ణత నీ శరీరం మందు వసిస్తుందని నీ వాక్యం. ఇదిగోనైనా మేము చేసిన ప్రతి తప్పును నీ ముందు ఒప్పుకుంటున్నాం, మమ్మల్ని క్షమించండి. నీ రక్తంతో నా ప్రతి పాపాన్ని కడగండి, మా ప్రతి పాప. మాలో రోగులైన వారిని ప్రభా స్వస్థపరచండి, బలహీనలైన వారిని బలవంతులుగా, అల్పాయుష్కులని అధికాయుష్కులుగా మారి ఆయన కరోనా మరియు భయంకరంగా విజృంభిస్తున్న ఈ తరుణంలో ఇదిగోనైనా ప్రతి కుటుంబాన్ని, ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని నీ నామములో భద్రపరుస్తున్న రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. కరోనా ఆ ఇంట్లోకి ప్రవేశించకుండా యేసుక్రీస్తు నామములో నేను శపిస్తున్నాను. ఆ ఇంటి వారందరి మీద నీ యొక్క రక్తాన్ని ప్రోక్షిస్తున్న నామములో భద్రం. ఇదిగోనైనా రక్తం తిని నీ శరీరం తిని రక్తం తాగువాడు నిత్యజీవం కలవడం. ఆయన నిత్య జీవాన్ని అనుభవించడం, ప్రతి రోగం నుంచి, బలహీనత నుండి, మరణం నుండి మనం బయట లాగనడొచ్చు. ఆయన ఇది నీ రక్తం గాని శరీరం గాని ప్రతిష్ఠిస్తూ యేసు నామముపేట ఈ ప్రార్థన వినప అడుగుచున్నాం మా తండ్రి. దేవుడు మనం దీవించుగాక. దేవుడిని దీవించుగాక. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం మనం. ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ ప్రాణాలు, దేహాలు, ఫైనాన్స్, ఆరోగ్యం, కుటుంబ సంబంధ బాంధవ్యాలు, ఆత్మస్థితి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పరిచర్య, సమస్త నాలుగు భద్రం. మమ్మలను మా కుటుంబాల మీద రక్తాన్ని ప్రోక్షిస్తున్న నాలుగు భద్రపరుస్తున్నాం. కోట్లాది దూతలు విడుదల చేస్తాం. ఆయన కరోనా ప్రభా మహమ్మారి మమ్మల్ని మా కుటుంబాలను తాకుండా దుష్టులైన ఆపదకు ప్రతిక్రియ చేసిన నేను పరలోక ప్రతి ఆశీర్వాదం లిఖిస్తాను. 2000 సంవత్సరాల కింద ఎన్నెన్ని కృపలు, ఎన్నెన్ని ఆశీర్వాదాలు మానవాళ్ళకి ఇవ్వాలొచ్చావో అన్ని కృపలను, అన్ని ఆశీర్వాదాలు మేము మా కుటుంబాలు అనుభవించిన కృప చేయము. సమస్త నీ చేతికి అప్పచెప్పు. నీకే మహిమాస్తులుగంతా ప్రభావం. యేసు నామముపేట ప్రార్థన విన్నపం అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని శక్తి సహవాసం కాపుదల మనకు మన కుటుంబాలు సదా తోడేయుండుగాక, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మరలా వచ్చే వారం కలుసుకుందాం.